మన దేశంలో వేరే ఏ ఫెస్టివల్కి లేని హాలిడేస్ దసరా లేదా దేవి నవరాత్రులకు మాత్రమే ఉంటాయి. రెయినీ సీజన్ ఎండ్ అవుతూ వింటర్లోకి అడుగుపెట్టే ట్రాన్సిషన్ పీరియడ్ ఇది. ఈ టైంలో మన ఇమ్యూన్ సిస్టమ్ చాలా వీక్గా ఉంటుంది అండ్ ఇదే టైంలో చాలా వైరస్లు మనుషుల మీద దాడి చేస్తుంటాయి. ఈ టైంలో మన వృత్తి సంబంధమైన విషయాలన్నిటికీ బ్రేక్ ఇచ్చి మన మీద మనం ఫోకస్ చేసుకోవాలి. ముందుగా దుర్గా అనే పేరుతో మనం చేసే భజనలు పూజల వల్ల ఎన్విరాన్మెంట్ లో ఉండే నెగిటివ్ వైబ్స్ పోతాయి. ఈ నవరాత్రుల్లో ఆహార నియమాలు 3 రకాలుగా ఉంటాయి. 1 పూర్తి ఉపవాసం, 2 ఏకభుక్తం అంటే పొద్దున పూజ చేసుకుని ఆవిడికి నైవేద్యం పెట్టిందని మధ్యాహ్నం తింటాం, ఆ మిగతా రోజంతా ఉపవాసం చేస్తాం. 3వ దాన్ని నక్తము అంటారు, అంటే సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం పూజ తర్వాత మాత్రమే తింటాం. ఈ 3 కామన్ ఏంటంటే మనం ఫుడ్ తక్కువ తీసుకోవడం. ఇలా చేయడం వల్ల మన బాడీ డైజెషన్ మీద పెట్టే టైం మిగిలి మన ఇమ్యూన్ సిస్టమ్ ని ఇంప్రూవ్ చేయడానికి, ఆల్రెడీ బాడీలో ఉండే మైనర్ ఇష్యూస్ మీద ఫైట్ చేయడానికి టైం దొరుకుతుంది. ఇలా 9 రోజులు అమ్మవారి సాధనలో గడిపిన తర్వాత వచ్చిన నూతన ఉత్సాహంతో 10వ రోజు మనం చేసే పనికి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ కి ఆయుధ పూజ చేసుకుని, అంటే రెడీ చేసుకుని మన పనికి మళ్ళీ మనం బయలుదేరుతాం. దేవి నవరాత్రులు అనగానే మనం ఏ గుడికి వెళ్ళినా, ఆ దేవి ఆరాధన చేసే వాళ్ళ ఇంటికి వెళ్ళినా మనకి వినబడేది లలితా సహస్రనామం. కానీ చాలా మందికి అసలు లలితాదేవి ఎవరు, ఈ లలితా సహస్రనామం ఎందుకింత పవర్ఫుల్ అనేది తెలీదు. మన్మధుడు శివుడి ధ్యానాన్ని భంగం చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆ పరమేశ్వరుడు కోపంతో మన్మధుడిని తన త్రినేత్రంతో భస్మం చేస్తాడు. అలా మన్మధుడి భస్మం నుంచి పుట్టినవాడు భండాసురుడు అనే రాక్షసుడు. వాడు శివుడి గురించి ఘోర తపస్సు చేసి ఎన్నో వరాలు పొంది లోకాలన్నింటినీ అతలాకుతలం చేయడం స్టార్ట్ చేస్తాడు. వేదాలను నాశనం చేస్తాడు, దేవతలను ఓడించి వాళ్ళని చిత్రహింసలు పెడుతూ ఉంటాడు. దాంతో అందరూ రక్షణ కోసం ఆ ఆది పరాశక్తి అయిన అమ్మవారి దగ్గరికి పరిగెడతారు. అప్పుడు అమ్మవారు శివపార్వతుల శక్తిని ఏకం చేసి లలితా త్రిపుర సుందరిగా జ్ఞానాగ్నిలోంచి సింహాసనంపై ఆసీనురాలై 4 భుజాలతో 1000 సూర్యులు ఒకేసారి ఉదయిస్తే ఎంత కాంతి వస్తుందో అంత కాంతిని విరజిల్లుతూ, రాగాన్ని పాసముగా, క్రోధాన్ని అంకుశంగా, మనసుని రిప్రజెంట్ చేసే చెరుకుని విల్లుగా, పంచేంద్రియాలను పంచప్రాణాలను రిప్రజెంట్ చేసే 5 బాణాలను 4 చేతులతో పట్టుకుని భండాసురుణ్ణి వధించడానికి బయలుదేరిన మహోన్నతమైన శక్తి లలితాదేవి. ఆ లలితాదేవి రూపాన్ని, ఆవిడ భండాసురుడిపై చేసిన యుద్ధాన్ని స్తుతిస్తూ దేవతలందరూ చివర్లో చేసిన స్తోత్రమే ఈ లలితా సహస్రనామ స్తోత్రం. దేవీ నవరాత్రుల్లో 3వ రోజు అన్నపూర్ణాదేవి అవతారం. ముల్లోకాల్లో ఉండే సమస్త జీవరాశులకు, ఆ ముల్లోకాలను ఏలే పరమేశ్వరుడికి కూడా అన్నం పెట్టే అన్నపూర్ణాదేవికి మనం నైవేద్యం పెట్టుకునే రోజు. ఈ రోజు ఖచ్చితంగా మీ పిల్లలందరినీ కూడా పూజలో కూర్చోబెట్టి అన్నపూర్ణాదేవికి నైవేద్యం పెట్టించండి. దాంతో పాటు వాళ్ళకి ప్రతిరోజు అన్నం తినేటప్పుడు అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహిచ పార్వతి అనే శ్లోకాన్ని నేర్పించండి. అంటే పరమేశ్వరుడి ప్రాణసఖి అయిన పార్వతీదేవి, మేము తీసుకునే ఈ ఆహారం మా బుద్ధిని వికసింపజేసి మాకు జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని కలిగేలా చూడు తల్లి అని కోరుకుంటాం. అంతేకాని నాకు కోట్లు కావాలి, కోటల్లో ఉండాలి అని కోరుకోం. ఇదే సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం. దేవి నవరాత్రుల్లో మొదటి రోజు బాలా త్రిపుర సుందర లేదంటే శైలపుత్రిన. దేవి నవరాత్రుల్లో అమ్మవారి ఆరాధన చేయడం అనేది మెయిన్. ఆవిడ్ని ఏ రూపంలో పూజిస్తాం అనేది ఆయా ఆలయాల పద్ధతులు, వాళ్ళ ఆగమ నియమాలను బట్టి వాళ్ళు పాటిస్తూ ఉంటారు. శ్రీ విద్య లేదా తాంత్రిక సాంప్రదాయం అని, నవదుర్గ సాంప్రదాయం అని. విజయవాడలో మొదటి రోజు బాలా త్రిపుర సుందరి, తర్వాత గాయత్రీదేవి, అన్నపూర్ణాదేవి ఇలా ఉంటుంది. అదే మనం శ్రీశైలం కానీ, వేరే భద్రకాళి అమ్మవారి దేవాలయం కానీ చూస్తే శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట ఈ విధంగా ఉంటుంది. ఈ 2 సాంప్రదాయాల్లోనూ ఇక్కడ బాలా త్రిపుర సుందరి అయితే అక్కడ శైలపుత్రి, అంటే రెండిటిలోనూ ఒక చిన్న పిల్లగా గాయత్రీదేవి, బ్రహ్మచారిణి, ఇవి 2 కూడా సిమిలర్. ఫైనల్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది 9 రోజులు అమ్మవారి ఆరాధనే చెయ్యాలి. ఈ రోజు ఈ అమ్మవారే అని వేద ప్రమాణం అయితే లేదు. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అంటే ఈ సృష్టి మొత్తంలో ఉన్న ప్రతి జీవరాశిలో పరమేశ్వరుని నుండి అప్పుడే పుట్టిన పసిపిల్లవాడి వరకు ప్రతి జీవిలో శక్తి రూపంలో ఉండేది అమ్మవారు. ఆవిడ నుండే ప్రతి జీవికి శక్తి వస్తుంది. అలా ప్రతి జీవిలో శక్తి రూపంలో ఉన్న అమ్మవారిని ధ్యానిస్తూ ఆవిడకి నమస్కరిస్తున్నాం. ఇప్పుడు ఆ అమ్మవారిని మన ఇంట్లో ఉన్న చిన్ని ప్రతిమ లేదా ఫోటోలోకి ఆవాహన చేయాలి. ఇక్కడ నుండి 16 ఉపచారాలకి మనం అత్యంత సులభంగా ఉండే పూజా విధానం చెప్పుకుంటున్నాం కాబట్టి నేను మంత్రాలు గాని శ్లోకాలు గాని చెప్పను. కేవలం ప్రతి ఉపచారానికి ఒక నామం చెప్తాం. ఆ నామం చెప్పి అమ్మవారికి ఆ ఉపచారాన్ని సమర్పిస్తాం.